హలో పిల్లలు. ఓకే, ఈరోజు టీచింగ్ మనము ప్రారంభించే ముందు ఒక చిన్న గేమ్ ఆడదామా? ఇప్పుడు మనము మా యొక్క కాపరి తన యొక్క గొర్రె పిల్లలను ఈ క్రూర మృగాల నుంచి ఎలా తప్పిస్తాడా లేదనేది మనం ఒక చూద్దాం. అతని పని ఏంటంటే, నేను ఎక్కడున్నానో ఇది సేఫ్ ప్లేస్, ఇక్కడికి తీసుకురావాలి ఆ గొర్రెలను కాపాడి. చూద్దామా అతను నిజంగానే ఈ యొక్క క్రూర మృగాల నుంచి తప్పిస్తాడో లేదు. వావ్! కాపరి నిజంగానే చాలా మంచి పని చేశాడు. గొర్రెల కాపరి తన యొక్క గొర్రెలను కాపాడాడు, వాళ్ళని నడిపించాడు. నిజంగా ఇది నన్ను ఒకరిని గుర్తు చేస్తుంది. ఆయన మరెవరో కాదు కానీ మనల్ని కాపాడేటటువంటి యేసుక్రీస్తు, మన మంచి కాపరి. హలో చిల్డ్రన్, ఎప్పుడైనా కానీ మంచి కాపరి ఏం చేస్తాడో మీరు ఆలోచించారా? కాపరి ఎప్పుడు కూడా తన గొర్రెలను కాసుకుంటూ ఉంటాడు. గొర్రెలకు మంచి పచ్చికను అందిస్తూ ఉంటాడు. మంచి నీటి సురక్షితమైన ప్రదేశాలలో వాళ్ళకు అందిస్తూ ఉంటాడు. ఎప్పుడు చూడు తన గొర్రెల కొరకే ఆయన ఆలోచిస్తూ గొర్రెల కొరకు చివరికి ప్రాణం కూడా పెట్టేవాడు అయినాడు. నిజంగా చెప్పాలనంటే వారికి సురక్షితంగా ఉండడం కొరకు, అపాయం రాకుండా ఉండడం కొరకు ఆ యొక్క సింహాల నుంచి, ఎలుగుబంటి నుంచి, నక్కల నుంచి కాపాడడానికి కాపరి ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. అదే యేసుక్రీస్తు కూడా మనలను అలాగే ఈ లోకంలో శత్రువు చేతిలో పడకుండా యోహాను 10:11 చెప్పినట్టుగా, నేను మంచి కాపరిని ఉన్నాను, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టేవాడు ఉన్నాడని ఆయన మనల్ని కాయిచూ ఉన్నాడు. యేసుక్రీస్తు మనల్ని కాయిచూ ఉన్నాడు, మనల్ని గురించి పఠించుకుంటున్నాడు, మనల్ని ఆయన చూస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు తన ప్రాణాన్ని కూడా మన కొరకు పెట్టి వాడై ఉన్నాడు. కాబట్టి పిల్లలు గుర్తుకు పెట్టుకోండి, యేసుక్రీస్తు మన యొక్క మంచి కాపరి. ఎందుకు గొర్రెల కాపరి కావాల్సి వచ్చింది? ఓకే, కొన్ని నిజాలు వాటి గురించి చెప్పాలంటే, గొర్రెలకి మొట్టమొదటిగా చాలా డర్టీగా ఉంటాయి, చాలా కంపు కొడుతూ ఉంటాయి. అయితే వాటి యొక్క ఊళ్ళో ఎప్పుడైతే ఈ యొక్క గడ్డి లేకపోతే మట్టి అంతా కూడా ఇరుక్కుపోతూ ఉంటుందో, ఆ యొక్క మట్టి అంతా కూడా కంపు కొట్టేటట్లు ఉంటుంది. వాళ్ళు చాలా తెలివి కలిగినవిగా ఉండవు కొన్నిసార్లు. వాటికి అవి నడిచేటటువంటి తత్వాన్ని కూడా కోల్పోతూ ఉంటాయి. ఒక గొర్రె వెళ్ళిపోతే ఇంకొక గొర్రె దాని వెనకే వెళ్తుంది. చాలా తొందరగా అవి వాటి గమ్యంలో నుంచి ప్రక్కకు తొలగిపోయే వాటి నాడు ఒకవేళ తప్పిపోయినప్పుడు తిరిగి వెనక్కి అవి రాలేని పరిస్థితులు కూడా ఉంటాయి. అలాగే ఏదైనా అపాయం వచ్చినప్పుడు వాటికి వాళ్ళు పోరాడుకోలేరు. గొర్రె వాటిని కాపాడుకోలేని పరిస్థితిలో ఉంటుంది. అయితే ఆ గొర్రె యొక్క ఒకే నమ్మకం ఏంటంటే, తన యొక్క కాపరి మాత్రమే. మనము మన పాపాలని కడుక్కోగలమా? లేదు. గొర్రె ఏ రీతిగానైతే తనను తాను శుభ్రపరచుకోలేదో, మనకు కూడా యేసుక్రీస్తు కావాలి మన పాపాల నుంచి రక్షించడానికి. కొన్నిసార్లు మనుషులను అనుసరించి వెళుతూ ఉంటాము. కొన్నిసార్లు మన ఫ్రెండ్స్ని లేకపోతే ఎవరేం చెబితే దాన్ని వింటూ ఉంటాము. అది మనల్ని తప్పుదారిలో కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఎప్పుడూ కూడా యేసయ్యను నమ్మిన వాళ్ళు ఆయన ఏం చెబితే చేస్తారు కాబట్టి తప్పిపోరు. మూడవదిగా, తొందరగా తప్పిపోతూ ఉంటాయి గొర్రెలు. అలాగే మనం కూడా తప్పిపోతూ ఉంటాము. మన పాపము నుంచి మనము ఈ లోకం నుంచి రక్షించబడాలనంటే, తప్పిపోకుండా ఉండాలనంటే యేసుక్రీస్తు మనల్ని నడిపించడానికి వచ్చేవాడు ఉన్నాడు. ఆ తర్వాత చూస్తే ఆ గొర్రెలు వాటిని అవి కాపాడుకోలేని పరిస్థితిలో ఉంటాయి. అయితే యేసుక్రీస్తు మన కొరకు కూడా ఓ మంచి కాపరిగా మనల్ని రక్షించడానికి తన జీవితాన్ని కూడా పెట్టడానికి వచ్చాడు. మనకి ఈరోజు మంచి కాపరిగా యేసయ్య కావాలా? అవును, యేసుక్రీస్తు మన మంచి కాపరిగా కావాలి అందరికీ కూడా. నాతో పాటు అందరూ చెప్పగలరా? యేసుక్రీస్తు నా మంచి కాపరి అయినాడు. యోహాను 10:11 యేసుక్రీస్తు అంటున్నాడు, నేను మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం కూడా పెడతాడు అని ఈ రీతిగా రాయబడి ఉన్నది. ఇప్పుడు పిల్లలు, కాపరి లేకుండా గొర్రెల యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అవి తప్పిపోవచ్చు. అలాగే యేసుక్రీస్తు లేకుండా మనం కూడా తప్పిపోతాము. కాపరితత్వం లేకుండా మనము అపాయంలో పడిపోతాము. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించేవాడు ఉన్నాడు. వాక్యం మనకు చెప్తూ ఉన్నది, ఆయన మన కొరకు ప్రాణం కూడా ఇచ్చి మనల్ని రక్షించిన వాడు ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమలో మనల్ని నిలబెట్టి ఉన్నాడు.
మిమ్మల్ని అందరినీ కూడా నేను యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయనను నీ రక్షకునిగా కాపరిగా మీరు పిలవాలని, భయపడినప్పుడు ఆయన నీకు మంచి కాపరిగా ఉన్నాడని నమ్మాలని మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాను. యేసు అని పిలవండి. నువ్వు నాకు మంచి కాపరి వేయినావని చెప్పండి. నువ్వు నన్ను పట్టించుకుంటున్నావు, నన్ను కాపాడుతున్నావు అని చెప్పండి. మీరందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మనం ఈ ప్రార్థన యేసయ్యతో చెబుదామా? ప్రియమైన యేసయ్య, నువ్వు నా మంచి కాపరివై ఉన్నందులకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ మీద నేను ఆనుకొని నిన్ను మాత్రమే నేను పిలుస్తాను తండ్రి. నువ్వు నన్ను చూస్తూ ఉండగా, నన్ను కాపాడుతూ ఉండగా, నువ్వు నన్ను నడిపిస్తూ ఉండగా అయ్యా, నీ యొక్క ప్రేమ కలిగినటువంటి ప్రసన్నతలో నన్ను నడిపించండి. ఎప్పుడల్లా నేను భయపడుతూ ఉంటానో అప్పుడు నువ్వు నాతో ఉన్నావని నేను నమ్ముతూ ఉన్నాను. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మనందరము కూడా ధైర్యంగా ఉండి యేసుక్రీస్తు మన కాపరి ఉండడం నమ్ముదాము. మనము ఒంటరిగా అయితే ఎప్పటికీ లేము. ఆయన మనతో ఎల్లప్పుడూ ఉండి మనల్ని చూస్తూ ఉన్నాడు, పట్టించుకుంటున్నాడు. ఆమేన్.